ఇక్కడ 'బాలయ్య బాబుది' 'అఖండ' మూవీ ఎంతమందిరి చూసారు? అండ్ ఎంతమందిరికి ఆ 'అఖండ' మూవీ నచ్చింది? మరియు ఇంకా 'అఖండ పార్ట్ 2' కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్స్ రూపంలో చెప్తే నేను 'అఖండ 2' ప్రతి అప్డేట్ మీ దాకా తీసుకొచ్చేస్తాను. దానికన్నా ముందల మీరు ఆ లైక్ బటన్, సబ్స్క్రైబ్ కొడితే నాకు మాత్రం బూస్ట్ ఇచ్చినోళ్ళే అవుతారు. బూస్ట్ ఇస్తే తెలుసు కదా! ఇలాంటి అప్డేట్స్ ఇంకా చాలానే తీసుకొస్తాను. ముందుగా మనం ఈ వీడియోలో బాలకృష్ణ గారి యాక్టింగ్ గురించి మరియు 'అఖండ' మూవీ పార్ట్ 1 ఎలాగుంది? పార్ట్ 2 ఎలాగుండబోతుంది? డైరెక్షన్‌లో మార్పులేమన్నా ఉన్నాయా? అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి, స్టోరీ డిస్కషన్ గురించి అన్నిని మాట్లాడుకుందాం. అండ్ మన వీడియోని చివరి వరకు చూడండి. ఈ మధ్యలో నుంచయితే వెళ్ళొద్దు. ఇంకా మీకేమన్నా పనుంది అంటే పాజ్ చేసుకొని వీడియో పూర్తిగా చూసే వరకు ఖాళీ ఉంది అనుకునే వరకు ఆపి అప్పుడే చూడండి. మోరోవర్ మనం వీడియోలోకొచ్చేస్తే బాలకృష్ణ గారి యాక్టింగ్ గురించి మనం ఎంత చెప్పినా గూడా తక్కువనే చెప్పాలి. 6 పదుల వయసు మీద పడుతున్నా కూడా గుర్రానికి డూప్ అవసరం లేదు. ఫైట్‌కి డూప్ అవసరం లేదు. అంతా ఆయనే అనే చేసుకుంటూ పోతారు బాలకృష్ణ గారు. అలాగే మొన్న 'డాకు మహారాజ్' చూసాం కదా! అండ్ అందరికీ నచ్చిన సీను. నాకు వాటర్ అయితున్నాయి. కొన్ని దాహమవుతుంది అని విలన్ అడిగితే ఏం చేశారో చూసారు కదా! ఆ సీన్‌కైతే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు మనం ఆ మూవీ గురించి కాదు, 'అఖండ' మూవీ గురించి మాట్లాడుకుందాం. బాలకృష్ణ గారి యాక్టింగ్ గురించి మొదలెడితే చాలండి. అది ఎటెటో పోతది. 'అఖండ' పార్ట్ 1 మనం స్టోరీ చూసుకున్నట్టయితే, పెద్ద కొడుకు అఘోరాగా ఉండిపోతారు. ఇంట్లోంచి బయటికెళ్ళిపోతారు. చిన్న కొడుకు ఫారెన్ నుంచి వచ్చి ఎప్పుడైతే తన పాపకి ఆపద వస్తుందో, అప్పుడు తండ్రి కూడా కాపాడుకోలేకపోతాడు. ఆ సమయంలోనే బాలకృష్ణ అఘోరా రూపంలో మళ్ళీ తన కుటుంబానికి చేరువయ్యి ఆ పాపని రక్షించబడతది. ఇది మనకి మొత్తం కథగా నడిపించి చూపెడతారు. అండ్ ఆ మూవీలో సాంగ్స్ కూడా కొట్టింది. అండ్ మ్యూజిక్ కొట్టింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొట్టింది. పేరు మీరు కామెంట్స్ రూపంలో కొడుతూనే ఉండాలి ఇంతలోపులో. నేనెందుకు 3 సార్లు చెప్తున్నాను మీరు కామెంట్స్ రూపంలో ఆ పేరు పెట్టాలని. నందమూరి తమన్. ఆ నందమూరి తమన్ కొట్టే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి స్పీకర్‌లన్నీ కాలిపోతున్నాయి. మొన్న 'డాకు మహారాజు' కూడా ఎక్కడో 4 థియేటర్లు కాలిపోయినాయంట. ముందే చెప్పేసాడు కూడా తమన్. బాలకృష్ణది, నాది సినిమా వస్తుందంటే కంప్లీట్‌గా సౌండ్ సిస్టమ్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి. కాలిపోతే నాకు సంబంధం లేదని 'డాకు మహారాజ్' ఇంటర్వ్యూలోనే తమన్ సెలవిచ్చేశారు. ఇదే గాక బాలకృష్ణ గారి వచ్చే 2-3 మూవీస్‌కి తమనే సైన్ చేశారని కూడా తెలుస్తుంది. ఇలాగా కొనసాగుతూ ఉంటే సౌండ్ స్పీకర్‌లయ్యే జాగ్రత్త బాబు. థియేటర్లకి అందరికీ చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్‌లకి ముందరే నోటీసులు పంపాలి. స్పీకర్‌లు జాగ్రత్త అని. అండ్ తమన్ కూడా అంతే హైప్ ఇస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ ఒక హీరోని ఎక్కడ పెట్టాలో తమన్ దానికి మించి పెడుతున్నారనే చెప్పాలి బాలకృష్ణ మూవీస్‌ని. తమన్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టరే. మంచిగా కంపోజ్ చేస్తారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. కానీ బాలకృష్ణకి వచ్చేకి మాత్రం ఒక రేంజ్‌లో కొడతారని చెప్పుకోవాలి. ఎంతలా అంటే చూసారు కదా! అవుట్‌పుట్‌కి సౌండ్ స్పీకర్‌లంతా పగిలిపోతాయి. అండ్ ఒక్కొక్క సాంగ్‌కి, ఒక్కొక్క బీజీఎంకి అసలెంత వేరియేషన్ చూపిస్తారంటే బాలకృష్ణకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి తమన్ గారికి. ఇంకా మనం 'అఖండ పార్ట్ 2'కొచ్చేసరికి మనకి చాలా కొత్త క్యారెక్టర్స్ కనపడబోతున్నాయి అని సెలవిస్తున్నారు. అలాగే 'బోయపాటి శ్రీను' డైరెక్షన్‌లో 4గో సినిమాగా వస్తుంది బాలకృష్ణ గారి సినిమా. అండ్ ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాలు ఒకదానికి మించి ఒకటి హిట్ అవ్వకుంటేనే వచ్చాయి. ఈ 4గో సినిమా కూడా ఆబ్వియస్‌లీ హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాల మాటగా తెలుస్తుంది. ఇందులో బాలకృష్ణ గారు మళ్ళీ అఘోరాలాగే కనపడుతున్నారు అని మనకి కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇంకా డబుల్ ఫోజ్ ఉందా? లేకపోతే బాలకృష్ణ గారు సింగిల్‌గానే క్యారీ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఆ పాప ఉంటదా? ఇప్పుడు పార్ట్ 2కొచ్చేసరికి స్టోరీ ఎలా నేరేట్ అవుతుందంటే, మళ్ళీ అతని కుటుంబానికి ఒక ఆపద వస్తుంది. ఆ ఆపదను గట్టెక్కించడానికి మళ్ళీ అఘోరా రూపంలో ఉన్న బాలకృష్ణ గారు రావాల్సిందే. కానీ ఇక్కడ మెయిన్ ప్లాట్ ఏమవుతుందంటే స్టోరీతో పాటు డైరెక్షన్. ఆ డైరెక్షన్‌లో కొత్తదనం ఏమొస్తుంది? ఎటు తీసుకెళ్తుంది? అనేదే మెయిన్ పాయింట్‌గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాంతో పాటు అక్కడొచ్చే విజువల్స్ మరియు ఆ గ్రాఫిక్స్ కూడా చాలానే పార్ట్ ప్లే చేస్తుందని చెప్పుకోవాలి. బాలకృష్ణ గారి బేస్ డైలాగ్స్‌కి పిచ్చ ఫ్యాన్సే ఉన్నారు కాబట్టి, ఆ రేంజ్‌లో చూసుకుంటే 'అఖండ 2' కూడా బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు మన స్థాయి తగ్గట్టు.
మోరోవర్ ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే, మూవీ నెక్స్ట్ వచ్చే మంత్‌లోంచి సెట్స్ పైకి ఎళ్తుందని అంటున్నారు. చూడాల్సి ఉంది. అది అఫీషియల్‌గా అయితే కన్ఫర్మేషన్ రాలేదు. నేను అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తప్పకుండా మీ వరకు తీసుకొస్తాను. ఇంకా విలన్‌గా ఎవరు చేస్తున్నారనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అది కూడా ఎప్పుడు క్లారిటీ వస్తుందో మూవీ సెట్స్ మీదకెళ్ళినప్పుడే మనకి తెలుస్తుంది. విలన్‌గా పోటీ చేసేది మహా అంటే ఈసారి బాలీవుడ్ నుంచే తీసుకొస్తున్నారంట. మనం కూడా కన్ఫర్మ్ చేసుకున్నాకే చెప్తాం. ఏదేదో ఫేక్ అయితే నేను చెప్పను. నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు చెప్తాను. హీరోయిన్ కూడా వాళ్ళే కొనసాగుతారా? కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారా? అనేది మాత్రం తెలుసుకోవాల్సుంది. సీక్వెల్ కాబట్టి మాక్సిమం వాళ్ళే ఉండే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలానే ఎక్కువున్నాయి. బాలకృష్ణ గారి పవర్‌కి, పొగర్‌కి ఇదొక కరెక్ట్ అవుట్‌పుట్ వస్తదనేది చెప్పుకోవాలి. ఎందుకంటే 'అఖండ' మూవీ చేసిన తర్వాత బాలకృష్ణ గారు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత 4 సినిమాలు సూపర్ హిట్‌గానే నిలిచాయి. సో, ఇది కూడా మరీ బంపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. గైస్ మన డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది. అక్కడ మీరు జాయిన్ అయిపోతే ఈ జనవరి 26కి ప్రతి ప్రోడక్ట్ మీద 80-90% ఆఫర్స్ మరియు డీల్స్ ఉంటాయి. అవి మీకు కనపడేటట్టు మీ దాకా తీసుకొస్తాను నేను. ఒక్కసారి మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే. అండ్ గూగుల్‌లోకెళ్ళి ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997 అని సెర్చ్ చేస్తే మన ఆర్టికల్స్ వస్తాయి. అక్కడ మీరు ఆర్టికల్స్ చదివితే హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఉంటాయి. ప్రతి ఆర్టికల్ మీకు ఉపయోగపడతాయి. ఒక్కసారి ఎళ్లి మీరు చూడండి. థాంక్స్ చెప్తారు నాకే వచ్చాక. అండ్ మోరోవర్ ఏదైనా ప్రమోషన్స్ ఉన్నా కూడా నా బ్లాగ్ లింక్‌లో మీరు పబ్లిష్